యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయ కాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజురపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయెను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను అని దేవుడే సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుని ఆశీర్వాదం నీవు పొందుకోవాలంటే ముందుగా నీవు ఉపకారం చేయు వ్యక్తిగా ఉండాలి. నీతిమంతులుగా, ఆయనందు భయభక్తులు గలవారిగా ఉండి, దేవుని విశ్వాస సంబంధులుగా శుద్ధమైన హృదయము కలిగి జీవించాలి. నీవు దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చెయ్యకుము. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుము, కపటముగా ప్రమాణము చెయ్యకుము. అప్పుడు నీవు దేవుని ఆశీర్వాదము పొందుకోగలవు. దేవుని ఆశీర్వాదము నీవు పొందుకుంటే గొప్పవాడవుగా, నిన్ను ఎవరు ఏమి చేయలేరు, ఆధిక్యతలు దేవుడు నీకు కలుగు చేస్తారు. అంతేకాని యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఐశ్వర్యము ఎక్కువ కాదు. దేవునిందు విశ్వాసం ఇచ్చి ఆయన వెదుకు వారిగా ఉండిన ఎడల నీ హృదయము సంతోషించు. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. నీ ఆశీర్వాదం నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక అని వాక్యం సెలవిచ్చిన విధముగా నిత్యము కుటుంబ సమేతంగా ఆయన సన్నిధానంలో కనపడడానికి, సన్నిధానంలో ఆయన మహిమపరచడానికి కుటుంబ సమేతంగా వెళ్ళి ఆయన ఆరాధించు. అప్పుడు నీవు గ్రహింపలేని మహత్కార్యములను దేవుడు నీకు చేసి నిన్ను దేవుడు ఆశీర్వదించును. ఆయనే నీకు ఆశ్రయ కోటగా ఉండి ఏ కొదవు నీకు లేకుండా మేలులు చే దేవుడు నింపును. ఇట్టి ఆశీర్వాదమును దేవుడు నీకు, నీ కుటుంబానికి నేడే కలుగు చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.